నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇండిగోలో ప్రయాణం అంటే ఒకప్పుడు పండగ, ఇవాళ అది దండగగా మారింది. చాలామంది, కొన్ని లక్షల మంది సఫర్ అయ్యారు. సో దీని వెనకాల కుట్రకోణం ఉంది. మనకి పెరిఫెరల్గా కనిపిస్తున్నవి, ఎయిర్పోర్ట్స్లో కనిపించిన ఇబ్బందులు అవి ఇవి చూసాం, కానీ వెనకాల కుట్రకోణం దాగి ఉంది. దాని గురించి మాట్లాడుకోవాలి. అలాగే ఇప్పుడు మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు, వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు, మేము వేసుకోం అంతే అని చెప్పేసి లష్కరే తోయిబా లీడర్ యాకూబ్ అతను నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మా ఫుల్ సపోర్ట్ ఈ బంకర్ మునీర్కు ఉంది, అదే సయ్యద్ అసీం మునీర్కు ఉంది. అతను ఎక్కువగా సింధూర్ టైంలో బంకర్లో దాక్కున్నాడు కాబట్టి బంకర్ మునీర్ అనే పేరు తెచ్చుకున్నాడు. అతనికి ఉంది. ఆఫ్ఘన్ భూభాగం నుంచి కాబూల్ గనక మా మీద ఏమన్నా విద్రోహ చర్యలకు పాల్పడితే వారి మీద మేము అటాక్స్ చేస్తాం, భారత్కు కూడా సమాంతరంగా హెచ్చరికలు జారీ చేస్తాం. సో ఇక్కడ టెర్రరిస్టులకి సైన్యానికి తేడా లేదనేది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ రెండు అంశాలకి సంబంధించి సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సిల్వేర్ శ్రీశైలం గారు. నమస్తే శ్రీశైలం గారు. ముందుగా ఇండిగో గురించి మాట్లాడుకుందాం. ఇండిగో ఒకప్పుడు పండగ, ఇవాళ దండగ్గా మారింది. ఎందుకని? అంటే ఇండిగో స్టార్ట్ అయినటువంటి ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్, అంటే ఎకనామికల్లీ బార్డర్గా ఉన్నటువంటి సిటిజన్స్ అందరూ ఏవియేషన్ సర్వీసెస్, ఎయిర్ సర్వీసెస్ ఉపయోగించుకోవాలనేటటువంటి గొప్ప కాన్సెప్ట్తో గోపీనాథ్ గారు దీన్ని ప్రారంభించారు. 2003లో ఫస్ట్గా దీన్ని ఎయిర్ డక్కన్గా ఆయన ఆవిష్కరించారు. అంతకంటే ముందు 2000లో అమెరికాలో పొనిక్స్ అనేటటువంటి ఒక ఏవియేషన్ ఆర్గనైజేషన్తో ఆయన క్లోజ్గా కలిసి పనిచేస్తున్నప్పుడు ఓవరాల్ మోటివ్ అంటే ఒక కామన్ మ్యాన్, అప్పుడు అంటే ఆ 2000 బిఫోరు ఫ్లైట్ ఎక్కడం అంటారంటే ఒక డ్రీమ్ ప్లాన్గా ఉండేది. అసలుకు మనకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలంటే పెద్ద బుక్లెట్ వచ్చేది, దానికి పోయి వెయిటింగ్ చేసి మొత్తం ఒక డ్రీమ్ ప్లాన్గా ఉండేది. ఎయిర్ డక్కన్ వచ్చేసి అది కామన్ మ్యాన్కు దగ్గరగా ఫ్లైట్ సర్వీసెస్ అనేటటువంటి తీసుకెళ్లడమే కాకుండా ప్రైజెస్ ఆర్ అఫోర్డబుల్. ఆయన ఎయిర్లైన్ ఛార్జెస్ 999 ఛార్జ్ చేసి రిమైనింగ్ వన్నీ అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఛార్జెస్ కానీ, యూసేజ్ ఛార్జెస్ కానీ, రన్వే ఛార్జెస్ కానీ, ఫ్యూయల్ ఛార్జెస్ కానీ ఓవరాల్గా కలుపుకొని బిలో 5000 అనేటటువంటిది ఆయన డ్రీమ్ ప్లాన్. దాంతో చాలా వరకు తీసుకొచ్చిండు. జెట్ ఎయిర్వేస్ అటువంటి అగ్రగామి, అంటే బ్రిటిష్ ఎయిర్వేస్కు సంబంధంగా ఉన్నటువంటి జెట్ ఎయిర్వేస్ లాంటి అగ్రగామి సంస్థలు హై ప్రైజెస్తోని, ఎయిర్ ఇండియా లాంటి హై ప్రైజెస్తో కొనసాగుతున్నటువంటి సందర్భంలో కామన్ మ్యాన్ డ్రీమ్ను సాక్షాత్కారం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఎయిర్ డక్కన్ కాస్త ఇండిగోగా మారింది. ఇండిగో ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ 10 ఎయిర్లైన్స్లలో వన్ ఆఫ్ ది ఎయిర్లైన్గా వెళ్ళింది. భారతదేశం అనేటటువంటిది ఒక గొప్ప ప్లాట్ఫామ్. ఎలాంటి బిజినెస్ అయినా కానీ, ఎక్స్పెరిమెంటల్గా కానివ్వండి, స్టార్టప్ పరంగా కానివ్వండి, ఇన్వెన్షన్ పరంగా కానివ్వండి, ఏది అయినా సక్సెస్ సాధిస్తుంది అనేటటువంటి బిలీఫ్ ప్రపంచ దేశాలకు ఉంటుంది. ఒక ప్రయోగశాలగా, ఒక ఎక్స్పెరిమెంటల్గా దీన్ని తీసుకొని సక్సెస్ సాధించినటువంటి బిజినెస్లు వేల సంఖ్యలో ఉన్నాయి. దాంట్లో ఇండిగో కానీ, ఓలా కానివ్వండి, యూబర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఓలా ఇండిజీనియస్గా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అయినాయి. బ్యాంక్స్ మనకు లోకల్గా స్టార్ట్ అయినాయి, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి వచ్చినాయి. ఒక కాన్సెప్ట్ క్లిక్ కాగానే ఇక్కడ కొన్ని మనకు హాస్పిటల్స్ కూడా, ఇప్పుడు XYZ హాస్పిటల్ ఉంది, దానికి ఇంటర్నేషనల్ పేరు అనేటటువంటి యాడ్ చేసుకుంటూ వచ్చారు. అదే తరహాలో ఎవరైతే రాహుల్ భాటియా కానివ్వండి, అతని ఫ్యామిలీ మెంబర్స్ దీన్ని ఇండిగోను ఫస్ట్ స్టార్ట్ చేసి ఎయిర్ డక్కన్ నుండి తీసుకొని, అదే ఎయిర్ డక్కన్ ఏదైతే కాన్సెప్ట్ ఇచ్చిందో, ఎయిర్ డక్కన్ ఏదైతే ఫార్మెట్స్ ఇచ్చిందో అదే ఫార్మెట్లో కొన్ని రోజులు కొనసాగించినటువంటి అనంతరం కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ డౌన్ఫాల్ కావడం, మరియు దానికి స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ దానికి టైఅప్స్ చేసుకోవడం, రకరకాల బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేటటువంటి ఎయిర్లైన్ జరగడం, అది ఇండిగో ఎయిర్లైన్స్కు కలిసి వచ్చింది. అప్పుడు ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటిది కోకొల్లలుగా ఇండిగో ఎయిర్లైన్స్కి వచ్చాయి. ఈరోజు సుమారు 2700 ఫ్లైట్స్ ప్రతిరోజు ఫ్లై అవుతున్నాయి, టేకప్ అవుతున్నాయి అండ్ ల్యాండ్ అవుతున్నాయి అంటారంటే ప్రపంచంలో అగ్రగామి ఎయిర్లైన్స్లలో ఉన్నటువంటి ఒక ఇది ఇండిగోకి వచ్చింది. ఇండిజినియస్ మార్కెట్లో 67% అండి, 67% అబోనే, 67% అబోనే. 5% ఆకాశ్ ఎయిర్లైన్, 25 to 27% ఎయిర్ ఇండియా తీసుకుంది. 67% కంటే అబోనే మనకు ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ అనేటటువంటిది ఉంది. ఇండిగో కాన్సెప్ట్, ఇండిగో సక్సెస్ కావడానికి
ప్రధానమైనటువంటి వాళ్ళ అజెండా ఏంటంటే ఆన్ టైం ఫ్లైట్ సర్వీసెస్ అనేటటువంటిది ఫస్ట్గా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్లైట్ ఏంటంటే డిలే ఉండకూడదు, డిలే ఉంటే మనము ప్యాసింజర్స్కి మనం కనెక్టివిటీని ఇవ్వలేమనేటటువంటి కాన్సెప్ట్ బాగా సక్సెస్ ఇండిగోలో అయింది. వాళ్ళు ఎక్కడ కూడా ఏరో బ్రిడ్జిలు వాడరు, అన్ని బస్సెస్ని 90% వాడతారు. ఏరో బ్రిడ్జ్ వాడితే ఏరో బ్రిడ్జ్ యూజర్ ఛార్జెస్ ఎయిర్లైన్స్ కట్టాలి, ఐ మీన్ ఎయిర్పోర్ట్స్ కట్టాలి, ప్రభుత్వానికి కట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నప్పుడు 2023లో స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్గా కొన్ని ఫారెన్ కంపెనీలు ఇండిగోలోకి వచ్చాయి. పర్టికులర్గా వాళ్ళ కాన్సెప్ట్ మొత్తం ఇంటర్నేషనలైజ్డ్గా దాన్ని డెవలప్ చేయాలనేటటువంటి అంశం. మోటివ్ మంచిదే, కానీ సక్సెస్ ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది కొన్ని కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు ఇండిగో స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ దగ్గర భారత ప్రస్తుత ప్రభుత్వం అనేటటువంటిది ఐడెంటిఫై చేయడం జరిగింది. పర్టికులర్గా ఆపరేషన్ సింధూర్ అనంతరం జరిగినటువంటి పరిణామాలు, ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ కంటే కూడా ఎక్కువ సక్సెస్ఫుల్గా మన మీద అటాక్ చేయగలిగింది టర్కిస్తాన్. పాకిస్తాన్కి చెందినటువంటి ఒక్క బుల్లెట్ కూడా ఇండియాలోకి రాలేదు, కానీ టర్కీకి చెందినటువంటి డ్రోన్స్ ఇండియా సివిలియన్స్ని అటాక్ చేసింది. అంటే నేను టర్కీని దాన్ని హైప్ చేస్తున్నట్టు వాటినన్నింటి మనం నిరోధించాం, కానీ వాళ్ళు సిమ్ బేస్గా తయారు చేసినటువంటివి ఏవైతే అంటే డ్రోన్స్లలో కూడా సిమ్ బేస్గా, లాజిస్టిక్ బేస్గా, ఆప్టి ఫైబర్ బేస్గా తయారు చేసినటువంటి కొన్ని డ్రోన్స్ ఉంటాయి. సిమ్ బేస్గా తయారు చేసినటువంటి డ్రోన్స్ ఎక్కువ వరకు మన బేసెస్ను టచ్ చేయగలిగినాయి. అది చాలా తీవ్రంగా పరిగణించినటువంటి భారత ప్రభుత్వం ఎక్కడైతే ఈ మూలాలు ఉన్నాయో వాటిపైన అధ్యయనం ప్రారంభించినాయి. పర్టికులర్గా టర్కిస్తాన్తోని మనకు ఏదైతే వ్యాపార సంబంధాలు ఉన్నాయో వాటన్నిటిపైన ఒక కట్ ఆఫ్ పెట్టాలనేటటువంటి నిర్ణయం బయటికి తెలియదు, దానికి ఏం పేపర్లు ఉంటాయి, అది ఒక స్ట్రాటజికల్ నిర్ణయం అంతే. 3 months క్రితము ఇండిగో ఎయిర్లైన్స్కు వార్నింగ్ ఇచ్చారు, బాబు మీ ఎయిర్లైన్స్లలో సో పర్సంటేజ్ మీకున్నది మీరు కట్ చేసుకోండి, టర్కీతో ఉన్నటువంటి లావాదేవీలన్నీ కట్ చేసుకోండి. నేరుగా టర్కీ పేరు ఎక్కడ కనపడదు దాంట్లో, అంటే మనం చెప్పడానికి కనపడదు, కానీ గవర్నమెంట్ రికార్డ్స్లో అయితే ఉంటుంది 100%. ఇట్స్ ఓపెన్. మనం చెప్పలేము, మనకు ఉన్నటువంటి ఇప్పుడు మీ ఛానల్లో నేను మాట్లాడాలి అంటే ఆధారం ఏదైనా ఉంటే నేను మాట్లాడాలి, ఆధారం లేకుండా మాట్లాడితే అభూత కల్పనలుగా మనం మాట్లాడినట్టు అవుతుంది. కేవలం టర్కీతో ఉన్నటువంటి టర్కీ అనుబంధంగా ఉన్నటువంటి టర్కీ ఎయిర్లైన్ షేర్స్గా ఉన్నటువంటి 37% ఇండిగాలో ఉన్నాయి అనేటటువంటిది ఒక అభియోగం. దాన్ని విడ్రా చేసుకోవాలని చెప్పి 3 నెలల క్రితమే వీళ్ళకు సరైనటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది, వీళ్ళకు సరైనటువంటి హెచ్చరికలు డీజీసీఏ ఇవ్వడం జరిగింది. ఆ హెచ్చరికలు ఇచ్చాక హెచ్చరికలను ఇగ్నోర్ చేసి టర్కీ ఎయిర్లైన్ నుండి 2 777 ఎయిర్ బస్లను ఇండిగో ఎయిర్లైన్స్ పర్చేజ్ చేసింది. ఇట్ ఈస్ ద సీరియస్ యాక్షన్. which should be in the notice of DGCA or DGCA, Ministry of Civil Aviation. yes, Aviation. అంటే వీళ్ళు ఇంటర్నేషనల్ స్టార్ అలయన్స్ అంటని చెప్పి మొత్తం వీటి కొన్ని ఎయిర్లైన్స్ అన్ని వరల్డ్ వైడ్గా దాన్ని టైఅప్ చేసుకొని ఒక బిజినెస్ ఆపరేషనల్ మోడల్ అనేటటువంటి చేస్తున్నారు. అందులో భాగంగా వీళ్ళు ఒక 2 ఎయిర్లైన్స్ ఇండిగో రీసెంట్లీ పర్చేజ్ చేసింది. దాన్ని ఇండియాలో ఉన్నటువంటి ఏవియేషన్ ఎయిర్ బస్ 777 ఎయిర్ బస్సెస్ రెండింటిని పర్చేజ్ చేస్తే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఏవియేషన్ ఎక్స్పెక్ట్ అనేటటువంటిది దాన్ని వ్యతిరేకించారు. మనం తుర్కీతో ఉన్నటువంటి సత్సంబంధాలు మనకిప్పుడు పర్ఫెక్ట్గా లేనప్పుడు ఇండిగో లాంటి సంస్థలు దీన్ని ఎందుకు కంటిన్యూటీ చేయాలి, ఇండిగో లాంటి సంస్థలు ఎందుకు దీన్ని పర్చేజ్ చేయాలి, వాళ్ళకి ఆప్షన్స్ ఎందుకు ఇవ్వాలనేటువంటి అంశాన్ని క్లియర్ కట్గా చెప్పారు. స్లీపింగ్ ఇన్వెస్ట్మెంట్ 37% ఇండిగోలో కొనసాగుతుంది టర్కీ ఎయిర్లైన్స్ది. వాళ్ళ ఇంటర్నేషనల్ అలయన్సెస్ అనేటటువంటివి ప్రపంచవ్యాప్తంగా ఏ ఆపరేషన్ చేసినా కానీ ఈ ఇండిగోలో తీసుకెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ఇస్తాంబుల్నో ఇంకెక్కడనో వేసేసి అక్కడ నుండి ఆపరేట్ చేస్తారు. వాటన్నిటి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇండిగో కట్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళింది. ప్రభుత్వం వెళ్ళాక కూడా వాటిని పెడజెవున పెట్టడమే కాకుండా కొత్త బిజినెస్ చేయడం అనేటటువంటిది సీరియస్ ఆప్షన్. వాటికి అనుబంధంగా ఒక పైలట్ 48 hours దాని రెస్టింగ్ టైం ఉంటుంది. ఒక 6 hours 7 hours 8 hours ఎప్పుడైతే వర్కింగ్ టైం తర్వాత 48 hours రిఫ్రెషింగ్ టైం ఉంటుంది. ఆ
పైలట్లకు ఇచ్చేటటువంటి టైమింగు 16 గంటలు, 18 గంటలు, 12 గంటలకు వీళ్ళు ఆపరేషనల్గా వాడుతున్నారు. ఒక మనిషి రెస్ట్ అనేటటువంటిది పర్టికులర్గా అటువంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు రిస్కీ ఏరియా. ఇప్పుడు మనకు ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి, మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాళ్ళు చిన్న న్యాప్ కూడా తీసుకోవడానికి వీలున్నటువంటి పరిస్థితులలో ఎంతో ప్రెజర్స్లలో వాళ్ళు కంటిన్యూటీ చేస్తుంటారు. ఒక పైలట్ ఫ్లైట్ను అతను స్టార్ట్ చేసే ముందు అతనికి 8 రకాల టెస్టులు ప్రతి క్షణం చేస్తారు. మ్యాండేటరీ అంతే, మ్యాండేటరీ. ఒక ఫ్లైట్ ఇప్పుడు ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి మీరు వైజాగ్లో దిగారనుకో, వైజాగ్లో దిగినాక వేరే డెస్టినేషన్కి వెళ్ళాలి అంటానంటే మళ్ళీ అక్కడ కూడా చేయాలి. 8 వెరైటీ ఆఫ్ ది టెస్ట్లు మ్యాండేటరీ. దానికి అంటే ఆ డిటెక్షన్స్ 1% కూడా మీకు 99% దొరికితే పర్వాలేదు, 60% దొరికితే అది కాదు. 1% డిటెక్ట్ అయినా కానీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఫ్లైట్ నడిపేటటువంటి అర్హత అతనికి ఉండదు. అటువంటి స్టీమ్ లైన్, అటువంటి కట్టుదిట్టమైనటువంటి నిబంధనలు ఉంటే ఇండిగో ఎయిర్లైన్స్ వాటికి మందు పాత్రేస్తుంది. వాటికి ఏ రకమైనటువంటి అంశాలు అనేటటువంటి కన్సిడరేషన్లో. ఓకే సార్, ఇండిగో ఎయిర్లైన్స్ అట్లా చేసింది. డీజీసీఏ ఏం చేస్తారు? డీజీసీఏ ఆల్రెడీ వీళ్ళ దృష్టికి 4 సార్లు తీసుకెళ్ళింది. ఇండిగో ఎయిర్లైన్లో సుమారు 12 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక జనరల్ మేనేజర్ ఓపెన్ లెటర్ రాశారు. ఎలాంటి అంటే వివక్షత కొనసాగుతుంది, ఎలాంటి డిస్క్రిమినేషన్ కొనసాగుతుంది, పైలట్ల రైట్స్ గురించి భంగం కలిగే విధంగా 1.5 year క్రితం ఆయన లెటర్ రాశారు. అప్పుడే సోషల్ మీడియాలో చాలా హై టాప్గా కొనసాగినటువంటి చర్చ అది. ఆయన అందులో స్పష్టంగా చెప్పాడు ఏంటంటే ఏ రకమైనటువంటి అణచివేతలు, పైలట్స్ని సెలక్షన్లో కూడా క్వాలిటేటివ్ సెలక్షన్కు పోవడం లేదు. ఇప్పుడు మెడిటేరియన్ కంట్రీస్లలో నుండి 90% రిక్రూట్ అవుతున్నారు. మెడిటేరియన్ కంట్రీస్లలో ఉన్నటువంటి క్వాలిటీ మనకి సిరియా ఎఫెక్ట్ తర్వాత మెడిటేరియన్ కంట్రీస్లలో ఏం జరిగిందో మనకు తెలుసు. అందులో ఏ రకమైనటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకు వస్తారో మనకు తెలుసు. ఇప్పుడు మనకంటే మనం చైనా గురించి ఇప్పటికి మనం డిగ్రేడ్ చేయడం అది సందర్భం కాదు. ఇప్పుడు డాక్టర్స్ ప్రొఫెషన్ అంటారంటే చైనా డాక్టర్లను, చైనాలో చాలా వరకు డాక్టర్ ప్రొఫెషన్స్కి లార్జ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. కానీ ఇండియాలో చైనా నుండి వస్తే మనం యాక్సెప్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చైనా మేడ్ డాక్టర్స్ అంటని చెప్పి మన కామెంట్స్ కూడా చాలా చేస్తుంటాం. అందు గురించి ఇప్పుడు మెడిటేరియన్ కంట్రీస్ నుండి వచ్చేటటువంటి పైలట్లను నువ్వు 40% రిక్రూట్ చేస్తే వాళ్ళ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ వాళ్ళ స్ట్రాటజికల్ అప్రోచ్ కానీ వాళ్ళ ఏ రకమైనటువంటి మనము ఒక కాన్ఫిడెన్స్ని మనం డెవలప్ చేసుకోలేం. చాలా అంశాలు డీజీసీఏ అంటే యూ మీన్ టు సే దే హావ్ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ 110%. ఇప్పుడు దానికి చక్కటి నిదర్శనంగా ఇప్పుడు ఎవరైతే ఎవరైతే CEO ఆఫ్ ది ఇండిగో ఎయిర్లైన్స్ ఉన్నారో ఈ బిలాంగ్స్ టు నెదర్లాండ్స్. పీటర్ ఎల్బర్స్. నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్కు ఆయనకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్కు ఆయనకు బిజినెస్ లావాదేవీలు ఉన్నాయి. ఈయన CEOగా కాకముందు ఒక కార్గో ఎయిర్లైన్స్కు ఈయన ఓనర్షిప్గా కొనసాగి డచ్లో మొత్తంగా అన్ని యూరోపియన్ దేశాలతో వాడిని కలిసి పనిచేసాడు. ఒక అంశం, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన భారతదేశానికి ఒక గొప్ప అతిథి పుతిన్. పుతిన్ డిసెంబర్ మొదటి వారంలో మన భారతదేశానికి వస్తున్నప్పుడు నాటో దేశాలన్నీ కూడా భారత్కు పుతిన్ రావద్దు, పుతిన్ను మీరు ఆహ్వానించొద్దు అంటని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఈయన బంధువు అయినటువంటి నెదర్లాండ్స్ ప్రధాని కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఇది ఇంటర్నేషనల్గా కూడా వైలేషన్ అవుతుంది. కాన్స్పిరసీ యాంగిల్ హస్ బీన్ మేనిఫెస్టెడ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ 100%. ఇట్స్ అ క్లియర్ కట్. వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు. పుతిన్ భారత్కు రావడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, పుతిన్ భారత్కు రాకూడదు అంటని చెప్పినాం. ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఎప్పుడైతే ఇండిగో ఎయిర్లైన్స్ అనేటటువంటిది ఇండిజీనియస్గా పనిచేస్తుంది, నువ్వు ప్రతిరోజు సుమారు 4-5 లక్షల మంది ప్యాసింజర్స్ను ఒక డెస్టినేషన్ నుండి ఇంకొక డెస్టినేషన్కు మారుస్తున్నావు. నువ్వు మొత్తం డెస్టినేషన్లు భారతదేశంలో డొమెస్టిక్ డెస్టినేషన్స్ 94 అండి, 45 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ కవర్ చేస్తున్నావు. నువ్వు మన డబ్బులతోని మనమిచ్చేటటువంటి ఫెసిలిటీస్తోని మనమిచ్చేటటువంటి అవకాశాలతోని నువ్వు లక్షల కోట్ల రూపాయల బిజినెస్ చేసుకుంటూ నా మీదనే నువ్వు ఇంటిగ్రిటీ క్వశ్చన్ అయ్యే విధంగా నువ్వు వివరిస్తున్నావు అంటని చెప్పి ఇండిగో ఇంటర్నల్గా పనిచేస్తున్నటువంటి పైలట్లందరూ ఒక్కసారిగా స్ట్రైక్ వచ్చారన్నమాట. దాని ఫలితంగా జరిగినటువంటిది ఇప్పటికి కూడా ఇండిగో ఎయిర్లైన్స్ ఏవైతే రాహుల్ భాటియా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎయిర్లైన్ యాజమాన్యాన్ని
ఇతర దేశాలకు. ఎందుకంటే ఏవియేషన్ అనేటటువంటిది, విమానయాన సంస్థ అనేటటువంటిది సెక్యూరిటీ అంశాలలో టాప్. ఇంకా దానికి మించింది ఇంకేం లేదు. అంతే కదండి. మనకు అమెరికాలో జరిగినటువంటి డిస్ట్రక్షన్స్ మనకు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అటువంటి అప్పుడు మెడిటేరియన్ నుండి రిక్రూట్ అయ్యేటటువంటి 40% పైలట్లకు నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇండియాలో కనిపిస్తున్నప్పుడు వాళ్ళ క్రెడెన్షియల్స్ నేను కంపల్సరీ సస్పెక్ట్ చేయవలసిందే. 100% వాళ్ళ క్రెడెన్షియల్స్ నేను సస్పెక్ట్ చేయవలసిందే. ఇంటర్నేషనల్ ఆపరేషన్స్లో నువ్వు 45 ఆపరేషన్స్లలో వాళ్ళు వాడతారు, వాళ్ళని ఉపయోగిస్తామంటానంటే సిరియా ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి సుమారు 20-25 దేశాలలో ఎవరిని మనం నమ్మలేం. ఎవరు సాధారణమైన పౌరుడో, ఎవరు తీవ్రవాదో, ఎవరికి ఎక్కడ అప్లిమెంట్ ఉంటుందో, ఎవరు ఏ రకంగా మనకు ఏకైమేకాలుతారనేది మనం రిస్క్ తీసుకునే పరిస్థితులు ఇప్పుడు లేం కదా. మనకు రీసెంట్గా జరిగిన రెడ్ ఫోర్ట్ ఇన్సిడెంట్ కానీ, డాక్టర్స్ ఫెటర్నిటీ ఎంతో గౌరవించేటువంటి డాక్టర్ ఫెటర్నిటీలో కూడా ఇంత కుట్ర కోణాలు ఉంటాయి, ఇంత తీవ్రవాద కోణాలు ఉంటాయి అంటే చెప్పి మనం ఫస్ట్ టైం చూసినాం. పైలట్లు అంటారంటే వాళ్ళు ఇంకా వేరే దేశాలకించి రిక్రూట్ చేసుకున్నటువంటి పైలట్ల మీద రిస్ట్రిక్షన్ పెట్టాలంటని చెప్పి వీళ్ళది ఒక డిమాండ్. ప్లస్ వీళ్ళ వర్కింగ్ అవర్స్లలో కూడా వీళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇండిజినియస్ పైలట్స్, ఇండిగోకి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్లకు సర్వీస్ స్టాండర్డ్స్ కానీ, వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ కానీ మీరు డిఫరెంట్గా డీల్ చేస్తున్నారు అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఏది ఏమైనా భారతదేశం అనేటటువంటిది గొప్ప బిజినెస్ హబ్ ప్రతి ఒక్కరికి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక దానికి ఫ్రేమ్వర్క్ తయారు చేశారు. నువ్వు భారతదేశం గురించి పనిచేస్తే, భారతదేశంలో నువ్వు బిజినెస్ చేస్తే భారతదేశ సార్వభౌమత్వాన్ని గౌరవించే విధంగా నీ బిజినెస్ ఉండాలి. క్వశ్చన్ ఇప్పుడు ఈ మెడిటేరియన్ ఏరియా నుంచి రిక్రూట్ చేసుకుని ఈ 40% పైలట్స్ మూమెంట్స్ మీద, వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మీద మనం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది కదా. మనం 100% అంటే నిఘా ఉంటుందా? జనరల్గా డీజీసీఏకు తెలియకుండానే మన భారతదేశంలో ఉన్నటువంటి 14 నిఘా సంస్థలు ఒక పైలట్ ప్రొఫైల్ మీద కంపల్సరీగా చేస్తారండి. కానీ ఒక ఉన్మాదము ఆయన మనసులో ఎక్కడ దాగిందో మనం ఎక్కడ చెప్పలేం కదా. నేను ఇప్పుడు ఒక 1 minute బిఫోర్ చెప్పిన డాక్టర్స్ ఫెటర్నిటీ, అసలు డాక్టర్ల రూపంలో ఆ తెల్ల ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. షాక్. అంటే వరల్డ్ వైడ్గా కూడా డాక్టర్స్ ప్రొఫిషియన్సీ అనేటటువంటిది నోబెల్ ప్రొఫిషియన్సీ, దేవుడు తర్వాత దేవుడు డాక్టరే అంటాం. కానీ వాళ్ళు అతి ప్రమాదకరమైనటువంటి మత్తుమందును, అంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి తెచ్చినటువంటి కొన్ని చాలా, అంటే మనం దాని డ్యామేజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేనంత డ్యామేజ్ చేసేటటువంటివి మన ప్రసాదాలలో కలపడానికి కుట్రలు చేశారంటనంటే ఇక అంతకంటే మనము ఇంకా దానికి ఇంకా ఏం లేదనమాట. లక్షల్లో చనిపోయే వాళ్ళు ఒకవేళ గిన మనం గిన ప్రికాషనరీగా నాన్ ఇండియన్ ఒరిజిన్ పైలట్స్ ఆర్ అండర్ స్క్రూటినీ 100% స్క్రూటినీ వెరిఫికేషన్ జరుగుతుంది. నో డౌట్. వాళ్ళకి అసలు అపాయింట్మెంట్, వాళ్ళు ఇండియాలో ల్యాండింగ్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళకు 12-14 వెరైటీస్ ఆఫ్ ది క్రాస్ చెక్స్ అనేటట్టు వాళ్ళ ప్రొఫైల్లో చేస్తారు. ఇన్ ప్రొటెస్ట్ అగైన్స్ ద ఎపదీ బీయింగ్ ఎగ్జిస్టెడ్ ఎక్కడ దీంట్లో ఉన్న దాంట్లో ఇండిగోలో ఆ ఎప్పటి దాని మీదే మన ఇండియన్ పైలట్స్ అంటే మేజర్గా ఏంటంటే వీళ్ళకి కల్పిస్తున్నటువంటి సదుపాయాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా లేవు. కానీ ఇండిగో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఛార్జెస్ వసూలు చేస్తుంది. ఈ ఫ్రేమ్వర్క్లో నువ్వు ప్రతిదీ బిజినెస్ నువ్వు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నప్పుడు పైలట్ అపాయింట్మెంట్ కానీ, వాళ్ళకి ఇచ్చేటటువంటి వసతుల అంశంలో కానివ్వండి, వాళ్ళ వర్కింగ్ అవర్స్ మేజర్గా. ఎందుకంటే వేరే ప్రొఫెషన్స్ను, ఇప్పుడు మీరు జర్నలిస్టు అలసిపోయినా కానీ కొద్దిగా అలసట్లో మీరు వార్త రాస్తే ఏం కాదు, మీరు యూ కెన్ రైట్. ఎందుకంటే ఒక 2-3 వర్డ్లు మీకు తెలియనంత మాత్రాన అదేం ప్రాబ్లం కాదు. కానీ అక్కడ ఫ్లైట్ను నడుపుతున్నటువంటి వ్యక్తి ఆన్ బోర్డ్లో మ్యాక్సిమంగా ఒక 500 పీపుల్ మీకు ఆన్ బోర్డ్లో తీసుకొని వెళ్ళేటటువంటి మ్యాక్సిమం కెపాసిటీ ఉన్న ఫ్లైట్స్ ఉన్నాయి. మీరు అంతమందిని కాకుండా మీరు అక్కడెక్కడైనా డిస్ట్రక్షన్ జరగరాని ప్రమాదం జరిగితే కొన్ని వేలాది మందికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇంపాక్ట్ జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి వృత్తిలో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫర్దర్గా మనం దీన్ని ఎలా అడ్రస్ చేయబోతుంది? ఏం లేదండి. ఇప్పుడు అంటే ఇండిగో క్రైసిస్ అనేటటువంటిది భారత ప్రభుత్వం సమర్థవంతంగా హ్యాండిల్ చేసింది. ఈరోజు ఇండిగో క్రైసిస్ మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్కు డైరెక్టర్ స్థాయిలో అంటే ఐఓనే డైరెక్టర్ స్థాయిలో ఉండేటటువంటిది అంటే సిబిఐ ఒక సమర్థవంతమైనటువంటి ఆర్గనైజేషన్, ఇండియాలో ఇన్వెస్టిగేషన్ పరంగా సమర్థవంతమైనటువంటి ఆర్గనైజేషన్. సిబిఐ స్థాయిలో ఇన్వెస్టిగేషన్కు గత 24 గంటల క్రితమే వాళ్ళు ఎంక్వైరీకి ఆర్డర్ చేశారు.
ఇమ్మీడియట్గా అంటే ఇప్పుడు జరిగినటువంటి డిస్ట్రక్షన్కి ఇమ్మీడియట్గా ఒక 10% ఆపరేషనల్ రూట్స్ వాళ్ళది రద్దు చేశారు. రద్దు చేసి ఎయిర్ ఇండియా మరియు ఆకాష్ ఎయిర్లైన్స్కు ఆ 10% ఆపరేషనల్ రూట్స్ అనేటటువంటిది కన్వర్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇందులో జరిగిన ఈ ఇండిగో ఎయిర్లైన్స్ క్రైసిస్లో జరిగినటువంటి 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇన్వెస్ట్మెంట్, రెండోది మొనోపలి. ఒక దేశంలో 67% ఎయిర్లైన్స్ రూట్స్ను 67% బిజినెస్ ఒక్క ఎయిర్లైన్స్కి ఇస్తే అది చాలా సమస్యలు అనేటటువంటిది ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎయిర్ ఇండియా లాంటిది, టాటా లాంటి ఆర్గనైజేషన్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. దట్స్ ఎందుకంటే ఇండిజినియస్గా చాలా వరకు ఎంతో ఉపయోగపడేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ గ్రూప్స్ అంటే ఆ ఒక యాక్సిడెంట్ అనేటటువంటి దట్స్ బ్లాక్ స్పాట్. వేరేది మీకు సర్వీస్లో కానివ్వండి, ఫుడ్ క్వాలిటీలో కానివ్వండి, అతను టాటా స్పెషల్గా మెన్షన్ చేస్తాడు వీఆర్ సర్వింగ్ జైన్ ఫుడ్. జైన్ అంటే జైన్ ఫుడే ఉంటుంది అందులో, ఇంకా వేరేది ఇంక ఉండదు. ఆ రకమైనటువంటి స్టాండర్డ్స్ అనేటటువంటిది ఎయిర్ ఇండియా టేకప్ చేస్తుంది. ఆకాష్ ఎయిర్లైన్స్ కూడా ప్యూర్లీ ఇండిజినియస్ 5% ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఈ 1 year లోపల ఇట్ గోయింగ్ టు బి 8 or 10%. ఆ రకంగా బిజినెస్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఇండిగో ఎయిర్లైన్ యాజమాన్యం వాళ్ళ పద్ధతిని మార్చుకోకుంటే ఈ పీటర్ గీటర్ అనేటటువంటి పనికిమాలను తీసుకొచ్చి వాళ్ళ నెత్తిలో పెట్టుకొని వాళ్ళకున్నటువంటి పైత్యాలన్నీ భారత ప్రజలపైన రుద్దుతారంటారంటే దేశం యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు. ఎన్డీఏ ప్రభుత్వం క్లియర్ కట్గా ఇండికేషన్ ఇచ్చింది. ఇది మొన్న డిసెంబర్ నెలలో జరిగినటువంటి టస్లింగ్ కాదు, 5-6 months నుండి జరుగుతున్నటువంటి టస్లింగ్. ఇది కంపల్సరీ ఇండిగో ఎయిర్లైన్స్ మార్చుకుంటుంది. మార్చుకోకుంటే వాళ్ళ పనకలు ఇండియాలో తిరిగాయి.